హలో అండి. పెసరపప్పు, బియ్యంతో చేసే కమ్మని కట్టె పొంగలిని ఇష్టపడని వాళ్ళెవరూ ఉండరండి. సాధారణంగా ఈ కట్టె పొంగలిని మనం దేవుడికి పెట్టడానికి ఈ శ్రావణ మాసాల్లో గానీ, పండుగ సమయాల్లో గానీ, పెద్ద పండుగ సంక్రాంతి సమయంలో గానీ మనం చేసుకుంటూ ఉంటామండి. ఇదెప్పుడైనా మనం స్నాక్‌లా కూడా చేసి తినొచ్చు. లేదంటే అన్నం బదులు తినొచ్చు. చాలా మంచిదండి ఇది. హెల్త్‌కి కూడా చాలా మేలు చేస్తుంది. పెసరపప్పు చలువ చేస్తుంది ముఖ్యంగా. సో, నేనేంటంటే ఈ పెసరపప్పుని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించానండి. తర్వాత ఒక కప్పు అంటే దాంతో కొలిచిన కప్పుతో 1:2లో చేయాలండి. ఒక కప్పు పాలైతే 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. అలాగే మనం అది బాగా మెత్తగా ఉడికేలా చూడాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి, అది మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ గరిటె జారుగా వచ్చేలాగా అన్ని పాలు పోసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే జీలకర్ర, తర్వాతేమో అల్లము కొద్దిగా వేశాను. నేను పెప్పరు అంటే మాకు అంత పడదని కొద్దిగా వేశాను. సో, మీరు కావాల్సినంత పెప్పర్ కూడా వేసుకొని, దంచుకొని ఈ సీజనింగ్‌లో వేసుకోవచ్చండి. అలా వేసుకున్న తర్వాత దీన్ని మనము కొద్దిగా జీడిపప్పుతో కలిపి వేయించుకొని, కట్టె పొంగల్ మీద వేసి తింటే చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి. చేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.